మధ్యాహ్నం సినిమాకి వెళదామన్నా వద్దన్నావు. సరే సాయంత్రం పార్క్లో కలుద్దామన్నా అందుకు వద్దన్నావు. పోనీ స్కూల్ వదిలిన తర్వాత వచ్చే దారిలో కలుద్దామన్నా అప్పుడు వద్దంటున్నావు. మనం ఇలాగే రహస్యంగా ఎన్నాళ్ళని కలవడం? ఏయ్ నిన్నే, సమాధానం చెప్పు. నిద్రపోయావా? ఇలా చూడు. ఏయ్ 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 ఏమైంది నీకు? ఇలా చూడు, ఇలా చూడు. నా కోపం తెప్పించుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా చూడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? మీరు నన్ను మర్చిపోతారా? మీరు నన్ను నిరాకరిస్తారా? నీకేమన్నా మతిపోయిందా? నాతో చదివే అమ్మాయిని ఇలాగే ఒకడు ప్రేమించాడు, సినిమాలకు కూడా తీసుకెళ్ళాడు. ఆఖరికి ఏదేదో చేసేసి ఇప్పుడు దాన్ని చూడటానికి కూడా రావట్లేదు. పిచ్చిదానా, ముందు ఏడు పాపు, ఏడు పాపు. చూడు, ఇలా చూడు. ఎవడో ఒకడు అలా చేశాడని అందరూ అలా చేయలేముంది. అతనిలాగే మీరు కూడా సినిమాలకు వెళదాం, పార్క్కి వెళదాం అని పిలుస్తున్నారు. అయ్యో దేవుడా, ఇలా చూడు, ఇలా చూడమంటుంటే నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నిన్ను ఎక్కడికి రమ్మని పిలవను, నిన్ను మోసం చేయను. చాలా ఇప్పుడే నన్ను వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను. వెళ్ళిపోనా? మరైతే ముందు కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. ఓ చిరునవ్వు విసిరేరాదు? చిరునవ్వు లేకపోతే పోయింది, నువ్వు కన్నీళ్లు మాత్రం పెట్టకే. అది నా చెయ్యి, వదులు. ఏ చెయ్యి వదలవా? చెయ్యి వదిలితే ఏమవుతుందట? మీరు ముట్టుకుంటారు. ఏ తప్పేంటి? ముట్టుకుంటే ఏమవుతుంది? మీరు మగవారు, ఇప్పుడు ముట్టుకుని పోతారు. ఆ తర్వాత చెప్పు. మరి ఇంకేం లేదు. నేను చెప్పేది విను. ఆగు ఆగు, తలపేకు. ఒక్కటి తగిలిచానండి చూడు, పోరా. 2 తగిలించండి, సరిగ్గా స్కూల్కి వెళ్తాడు. ఏమయ్యా టైలరు? రావయ్యా ఆనంద్, కూర్చో. ఏంటి ఇవాళ లీవా? అవునండి, పర్మనెంట్ లీవు. అరే ఏమిటయ్యా ఇది, ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నావు, వారంగానేగా పనికి వెళ్తున్నావు, ఇంతలోకి ఏమైంది? నన్ను వెళ్ళి టీ తీసుకురమ్మన్నాడు ఓనరు. పోరా, నీ ఉద్యోగం వద్దని వచ్చేసాను. ఓహో అది సరే, చిరిగినా పట్టు పట్టే కదా. ఉద్యోగం సద్యోగం లేకపోయినా వీధి వీధిలంపట పచారీలు కొడతామే తప్ప గౌరవాన్ని మాత్రం వదులుకోగలమా? ఏయ్ టైలర్, నీ వేళాకోళం నా దగ్గరొద్దు. నా కోపం వచ్చిందో. అయ్యో కోపగించుకోకండి, దీనికే కోపగించుకుంటారేటి? సన్యాసిగా మారినా కూడా జాతి లక్షణాలు మారవంటారు. అలా మాట్లాడడం నాకు అలవాటైపోయింది. అంత మాత్రానికి నా మొహం చూడకూడదా? నేనేమన్నా శనిగ్రహానా? రేయ్ ఇది తీసుకొని దీనికి కాజాలు గుట్టు, మీరు తాగండి. మీరు తీసుకోండి. పర్వాలేదండి, నేను ఇప్పుడే ఇంట్లో కాఫీ తాగాను. పోనీ కొంచెం తాగండి. పర్లేదు, తాగు తాగు. ఏం టైలర్, సిగరెట్ అది మంచి పార్టీ తగిలినట్టుంది. మీరొకరు సొమ్ము ఒకటిది సోకొకటిది అని చెప్తూ ఉంటారే, అలాగే అయ్యగారు ఇస్తా ఉంటే తీసుకోపోతే ఆయన ఏం బాధపడతారో అందుకని తీసుకొని తాగేయటమే. ఇంతకీ సారెవరో తెలుసా? ఏంటండి ఇది, ఊరి పొలిమేరలో పోయిన సంవత్సరం నాటకం వేశారు కదా, దానికి డబ్బు ఖర్చు పెట్టారు కదా ఓ నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి అండి ఈయన, సుందరమూర్తి. ఎంతో మంచి అబ్బాయి. హలో. ఎవ్వరికి ఏది లేదని చెప్పేది లేదు. చూశావా అందాలమైన
మధుమాసం నా ప్రణయం తూపదలో లోయదలో భువిలాయే కౌగిల్లరే చూశావాందాలమైన మధుమాసం నా ప్రణయం. హలో ఆనంద్, ఏంటయ్యా ఇది? తర్వాత కదా ఏంటి రాయాలి, ఎలా రాయాలి అని ఆలోచిస్తున్నావా? అవునండి. ఈయన ఎప్పుడు ఇంతేనండి, డ్రామా సినిమా అంటూ ఊరంతా తిరుగుతూనే ఉంటారు. అయితే ఆనంద్ ఏదో నాటకం రెడీ అవుతోందని మీ నాన్నగారు చెప్పారే. అన్నీ రెడీ అయిపోయి ఆహా, హీరో కోసమే వెతుకుతున్నాను. ఏమండి మన పవన్కి ఏమైంది? వాడితో కుదరదులేండి. 50 రూపాయలు ఇస్తాడట, పైగా 2 డ్యూట్లు కావాలట. 200 ఇస్తే మాట్లాడు, లేకపోతే వెళ్ళమన్నాను. అది సరేలేండి, కథానాయకుని తయారు చేయడం అంటే సాధారణ విషయమా? అందులోనూ 2 డ్యూయెట్లు ఉండాలంటున్నారు. 200 కూడా ఇవ్వలేడట. నువ్వు ఇంకా ఎక్కువ అడిగి ఉండొచ్చు ఆనంద్. ఏమండే, దానికి ఈయన్నే వేసుకోవచ్చు కదా, అన్నింటికీ బ్రహ్మాండంగా ఉంటుంది. అయ్యో నాకు అవన్నీ చేతకావు. మీరేం భయపడక్కర్లేదు, అన్ని ఆనందే చూసుకుంటాడు. మన సరోజ్ ఇంటి వెనకాలేనండి రిహార్సల్స్. మీరేం కంగారు పడకండి, నేను చెప్పేది వినండి. అన్ని నాకు నేను నటించడం చూసుకుంటాను. రాదు. మీరేం ఆలోచించకండి, నేను చెప్తున్నా కదా, ఒప్పుకోండి, ప్లీజ్ అండి. ఒప్పేసుకోండి. మీకేం భయం లేదు, మేం చూసుకుంటాంగా. అమ్మాయికి ఇంతకు ముందే నాటకంలో అనుభవం అది ఉందా? అదేంటి అంత మాట అనేశారు? ఒక 150 నాటకాల్లో నటించింది. అయ్యా బాబోయ్. ఆఖరి డైలాగ్ చెప్పండి సార్. పాట బహు వీణుల విందుగానున్నది. ఉంటుందయ్య గారు, ఉంటుంది. మీ గురించి మీ ఇంట్లో పెద్దయ్య గారు బాగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని నాతో పాటు తీసుకురమ్మన్నారు. నాన్నగారా? అవునండి, రండి. ఏమండి ఏమండి, అయ్యో అయ్యో, మీ ప్రేమ రాణిగా నన్ను మర్చిపోకండి. కరెక్టా సార్? ఏమయ్య ఆనంద్, నిజంగా ఇదంతా కుదిరే పనేనటయ్యా. ఈ సమయానికి నేను 4 జాకెట్లు కుట్టేవాడిని. కుట్టుకుని ఉండొచ్చు కదరా. నిన్న ఈ నాటకానికి ఎవడరా రమ్మని చెప్పింది? నిన్నేమన్నా తాంబూలం పెట్టి పిలిచారా ఏమిటి? నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను. నా కొడుకు బ్రహ్మాండంగా నాటకం వేస్తంటే అది చూడలేకనే ఎట్ట వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఊరుకోండి. ఏంటే ఊరుకునేది? మా ఇంట్లో ఉన్నటువంటి చెంబు, తప్పెళ, ముంతలు ఇవన్నీ తాకట్టు పెట్టే కదా ఈ నాటకం ఎత్తాడు మావాడు. అవన్నీ ఆపాలని చూస్తున్నాడు. ఈ తల తిప్పి పారేయగలను. ఎందుకు అలాగా దొంగ నాటకాలు నువ్వును? ఇంతకు ముందు కామెడీ సీన్లు ఏమైనా చేసావా? ఓ, ఎన్నో ప్రైజులు తీసుకున్నాను. సరే అయితే ఇలా నిలబడు. నువ్వు రావయ్యా. చిలకమ్మ. అవును, రాగానే వాటేసుకుంటావేంటి? నిన్ను కళ్ళు కదా ముయ్యమన్నాను. అవును సార్. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఇదిగో నేను ఎలా చేస్తున్నానో అక్కడ నిలబడి చూస్తుండు. సరిగా చూడు. చిలకమ్మ. వీడి నటన కంటే నీ నటన ఎంతో పర్వాలేదు. నేను బాగానే నటించానండి, కావాలని ఆయన అలా చేస్తున్నాడు. ఓహో పిచ్చోడా, ఆడు డ్రామా వేయడం, డైరెక్షన్ చేయడం ఎందుకు అనుకుంటున్నావు? అమ్మాయిల్ని గట్టిగా వాటేసి పట్టుకోవడానికి. అవును, నువ్వెంత డబ్బిచ్చావు? 75 రూపాయలు. ఓరి దుర్మార్గుడా, నువ్వు వెళ్ళి తప్పన వాటేసేసుకో. అప్పుడే 4-5 సార్లు చేయమంటాడు. 75 రూపాయలంటే మాటలా? వెళ్ళు పట్టుకో. ఇలా రా, చూసావుగా నేను ఎలా చేశానో అలాగే చేయాలి. ఇటివు, ఇక్కడ నిలబడు. చూడుమా, నేను ఇప్పుడు ఎలా చేశానో చూశారుగా. ఒకసారి చేసి చూపెట్టు. అందరూ నన్ను చూసి పగలబడి నవ్వుతున్నారు. ఏ మాత్రం బుద్ధునా నువ్విలా చేసేవాడివా? పోయి పోయి ఒక డ్రామా యాక్టర్ తల్లిని లైన్ చేస్తున్నావే. కనీసం ఒక మంచి పంచనాన్న కట్టుకొచ్చావా? ఆఫ్ నిక్కరేసుకొచ్చి ఛా, నా పరువంతా తీసావు. ఏదో ఈ ఒక్కసారి మాట్లాడకు, నాకు మండిపోతోంది. అది ఊరికే మాట్లాడుతున్నావా? టీ తాగు అని బతిమలాడి తాగిస్తున్నావు. ఏంటి, తండ్రి కొడుకులిద్దరూ మళ్ళీ గొడవ పడుతున్నారా? ఛా, అలాంటిదేం లేదు. ఊరికే తమాషాగా మాట్లాడుకుంటున్నాం. తమాషాగా
మంచి కాలం మీరుంటారో లేరో అనుకున్నాను. నేను రేపు ఊటీ ఎస్కర్షన్కి వెళ్తున్నాను. మీరు ఆ డబ్బు ఇచ్చుండకపోతే నాకు చాలా అవమానంగా ఉండేది. పో సరోజా, డబ్బేంటి డబ్బు? 30 రూపాయలు అనేది పెద్ద విషయమే కాదు. నీ కోసం ఎంతైనా ఎత్తుకురాగలను. ఎత్తుకొచ్చారా? లేదు లేదు, మా అమ్మ ప్రతి నెల 50 రూపాయలు ఖర్చులకిస్తుంది. దాన్ని భద్రంగా పెట్లో దాచిపెడతాను. అదే నీకెప్పుడు కావాలన్నా ఎంత కావాలన్నా నేనిస్తానే. మరి నేను వెళ్ళొస్తాను. రేపు ఎన్ని గంటలకు? 5 గంటలకి. 5 గంటలకా? వెళ్ళొస్తాను. ఆ. రేయ్, ఏంట్రా దొంగ పిల్లిలా నడుస్తున్నావు? యారా, నెల నెల మీ అమ్మ నీ కోసం 50 రూపాయలు డబ్బులు ఇస్తుందా? ఆ, అది నువ్వు పెట్లో పెట్టి తాళం పెడతావా? ఆహా, ఆ అమ్మాయి అడిగితే ఎంత కావాలన్నా తీసిస్తావా? ఆహా ఆనంద్, ఏదో కష్టపడకుండా వచ్చిన డబ్బులని మాత్రం నువ్వు అనుకోకురా. ఆ? తెలియకుండా ఏదో ఒకసారి తప్పు చేసి నేను తెలియకుండానే చేశానురా. ఏదో చిన్న పిల్లలతో మాట్లాడితే నువ్వు తప్పుగా అనుకోవచ్చు. ఏదో కథానాయకురాల అమ్మతోటి సంతోషంగా మాట్లాడుతుంటే అది తట్టుకోలేక నీకు అసలు బుద్ధుందా అని ఈ నాన్ననే పట్టుకు అడిగావు కదరా ఆనంద్. తెలియకుండా అడిగాను నాన్న. ఏమిట్రా తెలియకుండా అడిగావు? ఒకవేళ కాలు జారితే ఏదైనా తీసుకోవచ్చురా, నోరు జారితే మాత్రం తీసుకోలేవురా. ఆ రోజే నీ గురించి నాకు తెలుసురా. 10 పైసల సిగరెట్ కాలుస్తూ నేను ఎక్కడ నిన్ను అడుగుతానోనని నువ్వు దాచిపెట్టిన వాడువు కదరా నువ్వు. నీ తండ్రిని కాదట్రా నేను. మంచి నాన్నవంట, నేను చేసినవన్నీ మర్చిపోతావంట, నన్ను క్షమించేస్తావంట. తీరా చెయ్యి. నువ్వు నాకు సోపేస్తున్నట్టు నాకు తెలుసు. యారా, రేపు ఆ అమ్మాయి ఊటీకి వెడుతోంది. దాంతో పాటు నువ్వు కూడా వెళ్ళాలి. దానికి డబ్బులు కావాలి, అంతే కదా? ఎలా నాన్న ఇంత కరెక్ట్ గా చెప్తున్నావు? నే చేయని పనులట్రా నువ్వు ఇప్పుడు చేసే పనులు. అంతా ఒక అనుభవమే. అనుభవమా? హలో, రండి సార్. నమస్తే సార్. హలో. నిన్న రిహార్సల్లో మీ నటన అదిరింది సార్. అదే ఉందిలేండి, మీ కామెడీ సీన్నే అందరూ మెచ్చుకున్నారు. కామెడీ ఏముంది సార్, ఎలాగైనా హీరో అంటేనే కదా సార్ అందరికీ గౌరవం.